అమరావతి ఆన్ ది వే విత్ హైపర్ స్పీడ్. టార్గెట్ డిసెంబర్. ఇది కొత్త ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం. నవ్యాంధ్ర రాజధాని నిర్మాణ పనుల పునఃప్రారంభానికి దాదాపుగా ముహూర్తం ఖరారు చేసింది ఏపీ సర్కార్. టీం సిఆర్డీఏతో సమావేశమైన బాబు కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. అమరావతి వైపు వడివడిగా అడుగులు. డిసెంబర్ నుంచే రాజధాని పనులు రీస్టార్ట్. ఏఐ సిటీగా అమరావతి. నవ్యాంధ్ర రాజధాని అమరావతికి వినూత్నంగా ప్రమోషన్ చేపట్టాలని నిర్ణయించింది ఏపీ ప్రభుత్వం. ఆంధ్రుల కలల రాజధానిని అంతకు మించి అన్నట్టుగా సిద్ధం చేసేందుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇందులో భాగంగానే సిఆర్డీఏ అథారిటీ బృందంతో కీలక సమావేశం నిర్వహించిన చంద్రబాబు అమరావతి ప్రమోషన్పై కీలక ఆదేశాలిచ్చారు. అమరావతిలోని మొదటి అక్షరం ఏ, చివరి అక్షరం ఐ కలిపి ఏఐసిటీ లోగోను రూపొందించాలని సూచించారు. అధికారంలోకి వచ్చినప్పటి నుంచే అమరావతిపై స్పెషల్ ఫోకస్ పెట్టిన చంద్రబాబు 2019 తర్వాత నిలిచిన అభివృద్ధి పనులను స్వయంగా పరిశీలించారు. వాటి నాణ్యత ప్రమాణాలను తేల్చేందుకు ఐఐటి నిపుణులతో కమిటీ కూడా వేశారు. ఇప్పటికే కేంద్ర పెద్దలతో మాట్లాడి రాజధాని కోసం బడ్జెట్లో ప్రత్యేక కేటాయింపులు కూడా చేయించారు చంద్రబాబు. తాజాగా సిఆర్డీఏ అథారిటీతో సమావేశమైన సీఎం చంద్రబాబు రాజధానికి సంబంధించి కీలక అంశాలపై దిశానిర్దేశం చేశారు. డిసెంబర్ నాటికి అమరావతి పనులు పునః ప్రారంభమయ్యేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. 90 రోజుల్లో సిఆర్డీఏ కార్యాలయ నిర్మాణం పూర్తి చేయాలన్న సీఎం జంగిల్ క్లియరెన్స్ పనులు చేపట్టాలని సూచించారు. డిసెంబర్లో రాజధాని పనులు మొదలవ్వాల్సిందే. ఇదే ప్రభుత్వం ఫ్రెష్ గా పెట్టుకున్న టార్గెట్. ఆ దిశగా ఇప్పటికే జంగిల్ క్లియరెన్స్ పనులు వేగవంతమయ్యాయని, అవి పూర్తి కాగానే రాజధాని నిర్మాణానికి సంబంధించి పనులు పునః ప్రారంభిస్తామని చెప్పారు మంత్రి నారాయణ. మొదట సిఆర్డీఏ కార్యాలయం నిర్మాణాన్ని పూర్తి చేస్తామని చెప్పారు. సాంప్రదాయబద్ధంగా మళ్లీ కొత్త టెండర్లు పిలుస్తామని, అందుకు అనుగుణంగా పనులు ప్రారంభిస్తామని స్పష్టం చేశారు మంత్రి. ఇవన్నీ కూడా యాక్చువల్గా ఏంటంటే గత ప్రభుత్వం చేసిన అవకతవకల వల్ల ఎక్కడెక్కడ ఏముంటాయో స్టడీ చేస్తూ ఐఐటి చెన్నై అండ్ మెడ్రాస్ వరకు ఇచ్చిన ఫస్ట్ వీక్ లో టోటల్ రిపోర్ట్స్ వస్తాయి. అవి వచ్చిన తర్వాత మళ్ళా కూర్చొని కమిటీలో పెట్టుకుని దాని మీద ఎస్టిమేషన్స్, అంటే ఆల్రెడీ జరిగిన డ్యామేజ్లన్నీ ఎస్టిమేట్ చేయాలా, ఉన్న కాంట్రాక్టులను యాక్చువల్గా ఏంటంటే క్లోజ్ చేయాలి, క్లోజ్ చేసి మళ్ళీ టెండర్స్ పిలవాలి. ఇవన్నీ కూడా డిసెంబర్ మిడిల్, సుమారుగా డిసెంబర్ మిడిల్కి యాక్చువల్గా అయిపోయి డిసెంబర్ ఎండింగ్కి ప్రాబబ్లీ జనవరి 1 అనుకోండి సుమారుగా వర్క్లన్నీ టేకప్ అవుతాయి. ఏదైతే బిల్డింగ్లు గట్రా కాకుండా అవి కానీ, రోడ్లు కానీ, మీరు అడిగిన లేఅవుట్స్ ప్లాట్స్ ఏదైతే ఉన్నాయో కానీ అన్నీ కూడా జనవరి 1కి ఫుల్ ఫ్లెడ్జ్డ్లో అమరావతిలో స్టార్ట్ చేయడం జరుగుతుంది. రాజధాని నిర్మాణం కోసం 34,000 ఎకరాలు ఇచ్చిన రైతులకు భూములు ఇచ్చిన చోటే ప్లాట్ ఇస్తామని చెప్పారు మంత్రి. ఈ సెప్టెంబర్లోనే రైతులకు బకాయిల చెల్లింపు పూర్తి చేస్తామన్నారు. గతంలో హ్యాపీనెస్ట్ ప్రాజెక్టు ఆగిపోవడం వల్ల 200 కోట్ల నష్టం జరిగిందన్న మంత్రి అప్పుడు బుక్ చేసుకున్న ధరలకే ప్లాట్లు అందజేస్తామని చెప్పారు. ఈ ప్రాజెక్టుకు సీఎం క్లియరెన్స్ ఇచ్చారన్న నారాయణ రాజధానిలో 3,500 ఎకరాల భూమిని సేకరించాల్సి ఉందన్నారు. మరి రాజధాని పనులు పునః ప్రారంభించే విషయంలో ప్రభుత్వం పెట్టుకున్న లక్ష్యం ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి.